మనం ఒకటి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక వార్త చూస్తున్నాము. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా కరీంనగర్లో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నటువంటి గంగుల కమలాకర్ గారు కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇది కరీంనగర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా కరీంనగర్కే తలమానికంగా ఉంటుందని చెప్పేసి కేబుల్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసినట్టు దాదాపు ఏడాదిన్నర అవుతుంది అనుకుంటా. ఒకసారి కేబుల్ బ్రిడ్జ్ గురించి వాళ్ళ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి వార్త చూద్దాం ఒకసారి మనం. ఏవి ఆ వెలుగులు, అలంకారప్రాయంగా తీగల వంతెన, డైనమిక్ లైటింగ్ సిస్టమ్. ఏడాది తిరగక ముందే శిథిలమైన రోడ్లు, పట్టించుకొని ప్రజాప్రతినిధులు, అధికారులు. దాదాపు 200 కోట్లతోటి ఈ యొక్క కేబుల్ బ్రిడ్జ్ని నిర్మించడం జరిగింది. కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసినప్పుడు ఎట్లుండో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇగో కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్ ఇట్లుండేది. కరీంనగర్ బైపాస్ నుంచి సదాశివపల్లికి ఈ యొక్క వరంగల్ వెళ్ళేటువంటి దారిలో ఈ యొక్క కేబుల్ బ్రిడ్జ్ను మానేరు నదిపై ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జూమ్ చేయి. కరీంనగర్ బ్రిడ్జ్ ఓపెన్స్ ఫర్ పబ్లిక్. మానేరు నది పైన కట్టడం జరిగింది. దాదాపు 200 కోట్లతోటి ఈ యొక్క సస్పెన్షన్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. దాదాపు 6.5 కోట్లతోటి ఈ యొక్క డైనమిక్ లైటింగ్ సిస్టమ్ని ఈ యొక్క బ్రిడ్జ్ పైన ఏర్పాటు చేయడం. దాదాపు దుర్గం చెరువు కంటే పెద్దదైనటువంటి కేబుల్ బ్రిడ్జ్. అప్పుడు ఉన్నటువంటి మంత్రి గంగుల కమలాకర్ ఆసియాలోనే అతిపెద్ద సస్పెన్షన్ బ్రిడ్జ్గా దీన్ని చెప్పడం జరిగింది. మీరు చెప్పినటువంటి ఆసియాలోనే సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇప్పుడు ఎట్లుందంటే ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లు వచ్చింది. ఇగో ఇది పరిస్థితి. ఇది జూమ్ చేసుకో. ఇగో కనీసం లైట్లు కూడా వెలుగుతలేవు. ఇది లైట్లు కూడా వెలుగుతాయి. నేను కూడా మొన్న పోయినప్పుడు చూసిన రాత్రి మొత్తం రోడ్లన్నీ పెచ్చులు వారిపోయినాయి, లైట్లు వెలుగుతలేవు. దాంతోపాటు పక్కకున్నటువంటి ఒక లైటింగ్ పోల్స్ ఉంటాయి కదా, అవి విరిగిపోయినాయి. అసలు దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మామూలుగా వేసేటువంటి బీటీ రోడ్లు ఖరాబ్ అయితే ఎట్లుంటుందో అంతకంటే అధ్వానంగా ఉన్నది ఇది. చూడండి, ఒక నీట్నెస్ లేదు, ఒక మెయింటెనెన్స్ లేదు. చూద్దాం అసలు వార్త ఏం రాసిరో చూద్దాం. ఏవి ఆ వెలుగులు, అలంకారప్రాయంగా తీగల వెంతన, డైనమిక్ లైటింగ్ సిస్టమ్. ఏడాది తిరగక ముందే శిథిలమైన రోడ్లు, పట్టించుకొని ప్రజాప్రతినిధులు, అధికారులు. ఎందుకు పట్టించుకుంటారు? వాళ్ళ జేబులు నిండినాయి ఆల్రెడీ. ప్రజాప్రతినిధులై అధికారులు జేబులు నిండినాయి. దానికి వచ్చిన కాంట్రాక్టర్ 200 కోట్ల ప్రాజెక్ట్ ఇది. 200 కోట్లలో 10% వచ్చినా 20 కోట్లు, ఇంకెక్కువనే వచ్చే ఉంటాయి. జేబులు నిండినాయి కాబట్టి పట్టించుకోరు. పైసలు ఏమైనా నచ్చేది ఉంటే కనుక దీని మీద దృష్టి సారిస్తారు. ఇప్పుడు ఏం వచ్చేది లేదు కదా. కరీంనగర్ మానేరు నదిపై నిర్మించిన తీగల వంతెన కేబుల్ బ్రిడ్జ్ ఏడాది తిరక్క ముందే కళావిహీనంగా మారింది. కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్లు ఏడాదిలోపే 2 సార్లు దెబ్బతిన్నాయి. వాటికి మరమ్మతులు పైనే చేసి చేతులు దులుపుకోవడంతో మళ్లీ రోడ్డు అధ్వానంగా మారింది. బ్రిడ్జిపై ఇప్పటికే 2-3 సార్లు రోడ్డు వేసి నిలవడం లేదు. బ్రిడ్జ్ పైన ఇప్పటికి 3 సార్లు రోడ్ వేసారు. ఇది కట్టి కూడా దాదాపు 1-2 ఏళ్ల కంటే ఎక్కువ అయితే లేదు నాకు తెలిసి. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కట్టింది ఇది. కొత్తగా కాంగ్రెస్ పార్టీ వచ్చి 16 నెలలు అవుతుంది. అంతకుముందు ఒక ఏడాది అనుకో, 2-2.5 సంవత్సరాలు అవుతుందేమో. ఇవి కట్టి కూడా దాదాపు 2 ఏళ్లలోనే కనీసం 3 సార్లు దీని మీద రోడ్లు వేసారు. అయినా కానీ ఉంటలేదు. మరి ఎక్కడ లోపం ఉన్నది? కాంట్రాక్టర్ల లోపమా, లేకపోతే ప్రజలు బాగా పోతురు అయింది? దీని మీద కనీసం ఒక హెవీ వెహికల్ పోదు. ఆటోలు, కార్లు, 2 వీలర్స్, ఇంకా కొద్దిగా చెప్పాలంటే కొన్ని ట్రాక్టర్లు పోతాయి. అంతకుమించి లారీలు పోవు, బస్సులు పోవు. ఆ లారీలు బస్సులు అన్నీ కూడా అలుగునూరు మించలే పోతాయి. ఒక హెవీ వెహికల్స్ పోకుంటేనే ఈ పరిస్థితి ఉంటే, ఒకవేళ నిజంగానే హెవీ వెహికల్స్ పోతే ఈ యొక్క కేబుల్ బ్రిడ్జ్ ఉంటుందో ఉండదో మరి. ఆ పక్కన ఉన్నటువంటి ఏదైతే అలుగునూరు దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కొన్ని ఏళ్ళ సంవత్సరాలు అవుతుంది. అది మాత్రం బ్రహ్మాండంగా గట్టినే ఉన్నది. కానీ ఇది ఈ రోడ్డు గట్టి కూడా 2 ఏళ్ళు కూడా అయితలేదు. మొత్తం ఇప్పటికి 3 సార్లు రోడ్ వేసారు. బ్రిడ్జ్ ఇప్పటికే 2-3 సార్లు రోడ్డు వేసినా నిలవడం లేదు. 6.5 కోట్లతో బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన డైనమిక్ లైటింగ్ సిస్టమ్ పనిచేయడం లేదు. 6.5 కోట్లు అసలు ఇది పెట్టుమని కూడా ఎవరు అనలే. కరీంనగర్లో ఇది మాకు కావాలి అని చెప్పేసి కూడా ఏ కరీంనగర్ వాసి కూడా కోరుకోలే. నాకు ఇట్లాంటి లైటింగ్ సిస్టమ్ కావాలి, పెద్ద కేబుల్ బ్రిడ్జ్ కావాలి, దుర్గం చెరువునే తలదన్నేలా ఇక్కడ కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్ పెట్టమని ఏ కరీంనగర్ బిడ్డ అడగలే, కరీంనగర్ వాస అడగలే, ఎమ్మెల్యేని అడగలే, ప్రభుత్వాన్ని అడగలేదు. అయినా కానీ మీరు పెట్టిరు. సరే, మీరు పెట్టిరు అనుకుంటే పెడితే మంచిదే అనుకుందాం. మరి ఇప్పుడు ఏమైంది? 6.5 కోట్లు అంటే ఒక 100-200 మందికి ఇల్లు కట్టేయచ్చు, ఇల్లు లేనులకు, పేదోళ్లకు. అయినా కానీ ఓకే, మీరు 6.5 కోట్లు పెట్టి ఏదో కరీంనగర్ను ఏదో గొప్పగా చూపెట్టాలని చెప్పేసి కట్టిర్రు. మరి ఏమైంది? కనీసం లైట్లు వెలుగుతలేవు. అక్కడ బ్రిడ్జ్ నిర్మించిన కొత్తలో రాత్రి వేళల్లో రంగురంగుల లైట్లతో కళ్ళు మిరిమిట్లు కొలపడంతో నగరవాసులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడేవారు. ఇప్పుడు రాండి సెల్ఫీలు దిగనీకి. కరీంనగర్ వాసులారా, ఇక్కడ లైట్లు అత్తలేవు, సెల్ఫీలు దిగనీకి రండి. స్టార్టింగ్ కొత్తలో ఉరికచ్చిరు కదా సెల్ఫీలు దిగనీకి. మరి ఇప్పుడు రండి. 1-2 సార్లు అదే ఆదివారాల్లో వంతెనపై వాహనాలను వెళ్లకుండా దారి మళ్లించి వీకెండ్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఇక కొత్తగా వచ్చిన
అల్లుడు పండుగ పూట వస్తే ఎట్లుంటుందో కొత్తగా ఏదో గట్టంగానే అందరు ఉరికచ్చి సెల్ఫీలు దిగుడు, అక్కడ వాహనాలకు సంబంధించిన రాకపోకలు బంద్ చేపించి మొత్తం అక్కడ ఈవెంట్స్ చేసుడు, ఓ పెద్ద హంగామా ఉండేది కొత్తలా. ఇప్పుడు కనీసం ఇటు చూసేటువంటి నాదుడే లేడు. ఏ ఎమ్మెల్యే చూడాడు. ఎమ్మెల్యేనైతే గంగుల కమలాకర్ అయితే మొత్తం సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టించిన నేను కరీంనగర్ మొత్తం డెవలప్ చేసిన అని చెప్పుకుంటాడు. ఇది చూపెట్టి కూడా ఓట్లు అడిగారు. కానీ ఇప్పుడు ముఖాన్ని చూస్తలేడు మన ఎమ్మెల్యే సాప్ అయితే. అడగచ్చు కదా, ఎమ్మెల్యే గారు గంగుల కమలాకర్ గారు మీ ప్రభుత్వం లేకపోవచ్చు, కానీ అధికారులు అయితే వింటారు కదా, మీరు ఎమ్మెల్యేనే కదా. ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ చేసి అధికారులను పిలిపించుకొని ఎక్కడ మిస్టేక్ ఉంది, ఏంటి, ఎందుకు వస్తలేవు లైట్లు, ఎందుకు రోడ్లు ఊకే పెచ్చులు ఊడిపోతున్నాయి, ఎందుకు 2-3 సార్లు రోడ్లు వేయాల్సి వస్తుందని చెప్పి దీని మీద సమీక్ష సమావేశం పెట్టి దీని కథ ఏందో చూడొచ్చు కదా. మీ ప్రభుత్వం లేకపోయినా మీరు ఎమ్మెల్యే ఉన్నారు కదా. కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడము, నిర్వహణను అధికారులు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకుంటారు? వాళ్ళ జేబులకు డబ్బులు వచ్చినాయి కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. దీంతో డైనమిక్ లైటింగ్ సిస్టమ్ దెబ్బతిన్నది. మొదట్లో 1-2 కేబుల్ లైట్లు వెలగలేదు. ఆ తర్వాత ఒక పోల్ మొత్తం లైట్లు ఆరిపోయాయి. చిన్న కామన్ సెన్స్ అది. మన ఇంట్లో ఒక ఫంక్షన్ దీపావళి అయితే మనం ఇంటికి మొత్తం లైట్లు పెట్టుకుంటాం. అందులో ఒక లైట్ పోతే అన్నీ పోతాయి. ఇది కూడా గంతే. 1-2 లైట్లు పోయినప్పుడే దాన్ని ఎందుకు పోతుంది, మరి ఎట్లా మొత్తం పోతే కరీంనగర్లో ఇజ్జత్ పోతుంది, మా బీఆర్ఎస్ పార్టీది మా ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి వీళ్ళు జాగ్రత్త పడాలి. ఎవడు పట్టించుకునేటట్టు లేడు. తర్వాత కొన్ని రోజులకు బ్రిడ్జ్ మొత్తం లైట్లు ఆరిపోయాయి. పోవా మరి? ఇరువైపులా ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్స్ పోల్స్ విరిగిపోయినాయి. 2 కూడలిలో ఉన్న లైటింగ్ పరిస్థితి కూడా అది కూడా ఎప్పుడో ఒకసారి పోయేటట్టు కనబడుతుంది. అటు ఇటు బైపాస్ దగ్గర, ఒకటి సదాశివపల్లి దగ్గర పెట్టినటువంటి ఏవైతే కూడల దగ్గర లైట్స్ ఉన్నాయి కదా, అది కూడా 4-5 రోజులతో అది కూడా పోతుంది. ఓవైపు శిథిలమైన రోడ్డు, మరోవైపు వెలగని లైట్లతో రాత్రి వేళలో బ్రిడ్జి పై నుంచి వెళ్లేందుకు ద్విచక్ర వాహనదారులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 200 కోట్లతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నిర్వహణపై ఆర్ఎండ్బి అధికారులు దృష్టి సారించకపోవడం దారుణమని ప్రజలు విమర్శిస్తున్నారు. 100% 200 కోట్లు అంటే మామూలు విషయమా? కరీంనగర్ ప్రజలు అడిగిర్రా? ఏదో బ్రిడ్జి కట్టమన్నారు, లైటింగ్లతోటి ఇంత పెద్ద బ్రిడ్జి కట్టమని అడగలేవరు. మీ జేబులు నింపుకోనికి, మీకు డబ్బులు రావడానికి, మీకు కమిషన్లు రావడానికి ఇన్ని కోట్లతోటి మీరు ప్రాజెక్టు కట్టిర్రు. అది అందరికీ తెలిసిన విషయమే. కనీసం కట్టినటువంటి ప్రాజెక్ట్ అన్న కొంచెం మెయింటైన్ చేయండి. దీనిపైన ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానీ, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కానీ దీని మీద దృష్టి సారించాలి ముందుగా. ఎందుకంటే ఇన్ని కోట్లతోటి కట్టినటువంటి ప్రాజెక్టు ఇంత తక్కువ సమయంలో ఇంత అధ్వానంగా మారడం అనేది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద విచారణ చేపట్టాలి. ఇందులో ఎందుకు ఇంత నాణ్యత లేకపోవడము, ఎందుకు ఇంత తొందర ఈ యొక్క బ్రిడ్జ్ ఇంత అధ్వానంగా తయారైందనే దానిపైన విచారణ చేపట్టి ఇందులో ఏమైనా నాణ్యత లోపాలు ఉన్నాయా, ఎక్కడైనా అవినీతి జరిగిందా, అధికారులు ఎవరైనా అమ్ముడు వేర్రా, ఎంత పెద్ద వారున్నా ఎవరిని వదలకుండా దీనిపైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే కరీంనగర్ వాసులు కూడా హర్షిస్తారు మీ ప్రభుత్వం పట్ల. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ యొక్క కరీంనగర్ వంతెనకు సంబంధించినటువంటి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చేటువంటి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలి. ఇది ఇట్లా కావడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను.